వెల్కమ్ బ్యాక్ టు అమ్మా ఛానల్. నేను మీ రమాదేవిని. నేను ఈరోజు మార్గశిర లక్షవారపు నోము కథ అయితే చెప్తానండి. అయితే కథ అలాగే పూజా వివరం కూడా నేను షార్ట్ చేశాను, అది పెడతానండి. ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను మీకు నోము కథ అయితే చెప్తాను. మీరు క్లారిటీగా అయితే వినేయండి. నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా. మార్గశిర లక్షవారపు నోము కథ ప్రారంభం. ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండేదట. ఆమె మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆడుకునిచుండేదట. ఆ బాలికకు సవతి తల్లి ఉండేదట. ఆ సవతి తల్లి తన బిడ్డను ఎత్తుకున్నటకు ఆ బాలికకు ఒక బెల్లపు ముక్క పెట్టేదట. ఆ బెల్లపు ముక్కనామె బొమ్మకు నైవేద్యం పెట్టి పాపను ఆడించుచుండేదట. కొంతకాలమునకు ఆమెకు యుక్త వయసు రాగా పెండ్లి అయినదట. ఆమె అత్తవారింటికి వెళ్ళుచు తన బొమ్మను, లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకుని పోయిందట. ఆమెతో మహాలక్ష్మి వెడిలిపోయిందట. అందుచే ఆమె అత్తవారింట ఆమెకు సకల భోగాలు కలిగినవి, పుట్టింట గర్భదారిద్రము ధరించినవి. ఆ సంగతి ఆమె తెలుసుకుని తన తమ్ముని రప్పించుకుని ఒక చేతి కర్రను దొలిపించి అందు వరహాలు వేసి దానిని తనకి ఇచ్చెను. అతడు దానిని తీసుకుని వెళ్ళుచు దారిలో ఒక చెట్టుకు చేరవేసి కాలకృత్యములు తీర్చుకొనుచుండెను. అంతలో ద్రోవనబోవువాడు ఆ కర్రను తీసుకుని పోయిరి. అతడు వచ్చి కర్రను వెతుకగా అది దొరకలేదు. చేయనది ఏమీ లేక అతడు ఇంటికి పోయెను. కొన్నాళ్ళకు ఆమె తమ్మునకు కబురు పంపి ఇంటికి రప్పించుకుని పరిస్థితి ఎట్లున్నదని అడిగాను. అతడు ఎప్పటి పరిస్థితి వలె ఉన్నదని, దరిద్రపూరితమై ఉన్నదని తెలిపెను. అందుకామె విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపై గుడ్డ కప్పి ఆ జతను తండ్రికి ఇవ్వవలసిందని చెప్పి అతనికి ఇచ్చెను. అతడు వాటిని తీసుకుని పోచుండగా దారిలో దాహము వేసెను. అందుచే వాటిని అతడు ఒక చెరువు గట్టు మీద పెట్టి నీళ్లు త్రాగుచుండెను. అంతలోనొక కుక్క వచ్చి ఆ జోళ్ళ జతను పసిగట్టి వాటి నోటితో కరుచుకుని పోయెను. అతడు గట్టు మీదకు వచ్చి చూసేసరికి చెప్పులు లేవు. వెతికి వెతికి వాటిని ఎందునను కానక అతడి ఇంటికి చేరెను. మరికొన్నాళ్ళకు ఆమె తన తమ్ముని రప్పించుకుని అతడి పరిస్థితి ఎట్లున్నదని అడిగాను. అతడు జోళ్ళు పోయినవని చెప్పినచో అక్క కోపగించునని భయపడి ఆ సంగతి చెప్పకుండా అచ్చటి పరిస్థితి ఎప్పుడు ఎట్లే ఉన్నదని తెలిపెను. అది విని ఆమె ఒక గుమ్మడికాయను దులిపించి దాని నిండా వరహాలు పోసి తమ్ముడికిచ్చెను. దానిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఒక చెరువు గట్టు మీద పెట్టి నీటిలోనికి దిగెను. అప్పుడే ఆ త్రోవన పోచున్న కోమటి యొక్కడొక గుమ్మడికాయ ఉండటము చూసి దానిని పట్టుకుని పోయెను. ఆ బ్రాహ్మణుడు చెరువు గట్టు మీద గుమ్మడికాయ కనిపించకపోవుటచే ఇంటికి వెళ్ళిపోయెను. కొంతకాలం ఉండి ఆమె పుట్టింటి సంగతులు తెలుసుకొనుటకు వెళ్ళి నోము పట్టించినచో దరిద్రము తీరునంతలచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకుని వెళ్ళెను. ఒకనాడు ఆమె తల్లితో, అమ్మ, ఈవేళ మార్గశిర లక్షవారము కనుక మనము నోము నోచుకొనవలెను. నీవు ఎంగిలి పడవద్దని చెప్పెను. ఆమె అట్లనే పిల్లలకు సద్దిని పెడుచు అలవాటు ప్రకారం ఒక ముద్ద నోట వేసుకొనెను. అంతలో కుమార్తె వచ్చి నోము నోచుటకు స్నానము చెయ్యమని పిలిచెను. తల్లి ఆమెతో, అమ్మ, పిల్లలకు చద్ది అన్నము పెట్టుచు మర్చిపోయి ఒక ముద్ద నోటిలో వేసుకుంటేనని చెప్పెను. అది విని ఆమె వారికి భాగ్యము కలుగుటకు కష్టమనుకుని తాను మాత్రము నోము నోచుకొనెను. అంతలో 2వ లక్షవారం వచ్చెను. అప్పుడు ఆమె తల్లికి నోటిలో ఏమియో వేసుకోకుండా నోము నోచుకోవాలని చెప్పెను. ఆమె అందులకు నొప్పుకొని పిల్లలకు తలంటిన నీళ్లు పోయిచు నూనె గిన్నెలో మిగిలిపోయిన నూనెను తలకు రాసుకునెను. కుమార్తె వచ్చి తల్లిని నోము నోచుకొనుటకు స్నానము చేయవలసిందని కోరెను. కానీ ఆమె మరచిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి తెలిపెను. అయ్యో, ఈ వారము కూడా వృధా అయిపోయిందని అనుకుని ఆమె మాత్రము నోము నోచుకొనెను. తరువాత 3వ లక్షవారము రాగా ఆమె తల్లితో, అమ్మ, ఈ వారమైనా జాగ్రత్తగా నుండి నోము నోచుకో అని గట్టిగా చెప్పెను. ఆమె అటులనే చెయ్యుదునని చెప్పి పిల్లలకు తలదూవుతూ తాను కూడా తలదూవుకొనెను. అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానమునకు రమ్మని పిలిచెను. తల్లి మరచిపోయి తలదూవుకున్న సంగతి తెలిపెను. అది విని దరిద్రులను బాగుచేయుట మానవులకు సాధ్యము కాదని అనుకుని తానే నోము నోచుకొనెను. కొద్ది రోజులలో 4వ లక్షవారము వచ్చెను. ఆ వారమైనా తల్లి చేత నోమును నోపించవలెనని పట్టుదలతో ఆమె తల్లిని ఒక గోతిలో కూర్చుండబెట్టి పైన బల్లను మూతవేసి తాను తన పనులను చేసుకొనుచుండెను. ఇంతలో పిల్లలు అక్కడున్న అరటిపండ్లు తిని వాటిపై తొక్కలను బల్ల సందు నుండి గోతిలో పడవేసిరి. అందులో ఉన్న తల్లి దురదృష్టవంతురాలగుటచే ఆ తొక్కలను తినెను. అంతలో కుమార్తె వచ్చి
మీదనున్న బల్లను తీసి తల్లిని స్నానముకు రమ్మని పిలిచెను. ఆమె తాను అరటిబల్ల తొక్కలను తిన్న సంగతి చెప్పగా కుమార్తె చాలా విచారించి తానే నోమును నోచుకొనెను. తరువాత 5వ వారం నాడు కుమార్తె తల్లి కొంగును తన కొంగునకు ముడివేసుకుని తన వెంట నామెను ద్రిప్పుచు పనులన్నింటినీ ముగించుకున్న తరువాత నామె చేత కూడా స్నానము చేయించి నోము నోపించెను. కూతురు పూర్ణకుండలములు నైవేద్యము పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించి, తల్లి పెట్టినప్పుడు మాత్రము స్వీకరించలేదు. అది చూసి కుమార్తె అట్లు చేయుటకు కారణమేమని మహాలక్ష్మిని అడిగెను. అందులకామె, అమ్మాయి, నీ చిన్నతనములో నీవు నా బొమ్మతో ఆడుకొనుచుండగా నీ సవతి తల్లి నిన్ను చీపురు పట్టుకుని కొట్టినది. అందుచేతనే నామె నైవేద్యం పుచ్చుకొనుటలేదనెను. అప్పుడా కుమార్తె తల్లి ఆమె తప్పు క్షమించి నైవేద్యము స్వీకరించి వారికి భాగ్యమగునట్లు చేకూరదనని ప్రార్థించి మహాలక్ష్మిని ప్రసన్నురాలని చేసుకొనెను. తరువాత సంవత్సరమున ఆమె తల్లితో నోము పట్టిన మొదటి వారము పులగము, 2వ వారము పరమన్నము, 3వ వారము ముద్ద కుడుములు, 4వ వారము చిత్రకలన్నము, 5వ వారము పుష్యమాసము మొదటి లక్షవారము పూర్ణకుండలములు సమారాధన పెట్టి నోమును పూర్తి చేయవలెను. పిమ్మట నామె పుట్టింటి వారు దరిద్ర విముక్తులై ధనధాన్యాలతో తొలతూగుచుండిరి. ఇదండి మార్గశిర లక్షవారపు నోము కథ. మార్గశిర లక్షవారము నాడు నూనె వాడకూడదండి, తలదూకోకూడదు, అస్సలు ఎంగిలి పడకూడదు. అలాగే ఆ రోజు ఇంట్లో ఎటువంటి గొడవలు పడకూడదండి, శాంతంగా ఉండాలి. అలా ఉంటేనే మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట. పూజ పూర్తయ్యేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదండి. అలాగే ముఖ్యంగా తల్లులు పిల్లలని తొందరగా చీపురు పుల్లలతో కొడతారండి. అలాగా చీపురుతో కొడితే పిల్లలని మహాలక్ష్మీదేవి అస్సలు క్షమించదండి. మీరు అనుకోవచ్చండి, పుస్తకాల్లో ఏదో రాస్తారు, ఏదో చదువుతారు, ఏదో చెప్తారు అనేసి. ఇవన్నీ పాటిస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా అనుగ్రహిస్తుందండి. పూజలు చేస్తేనే లక్ష్మీదేవి కరుణిస్తుందా అంటే ఖచ్చితంగానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.